హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఇప్పటి వరకు నా వంటలు షణ్ముఖి ఆదిత్య ఫొటోస్ చూపించి చాలా బోర్ కొట్టించాను కదండి. ఇప్పుడు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినా నేను మీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఏ సంబంధం నచ్చుతలేదు. ఏమైనా లవ్ చేసావా? నా ఫేస్కి ఎవరు లవ్ చేస్తారమ్మా? నేను ఎవరిని లవ్ చేయట్లేదు, ఎవరిని ఇష్టపడట్లేదు. అలాగే నువ్వేమో చూస్తే వంట చేసే అమ్మాయిని చూస్తున్నావు, లేకపోతే వర్క్ చేసే అమ్మాయిని చూస్తున్నావు. నాకు వంట చేస్తూ జాబ్ చేసే అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. నువ్వేం బాధపడకమ్మా, నేను శుభ్రంగా ఏ ఫేస్బుక్లోనే చూసి వెతుక్కుని చేసుకుంటాను. ఒరే ఆ పని కానీ చేసావు ఇంకా కాళ్ళు ఎరగొడతాను రా. చిన్ని టీ పెట్టవా? తలనొప్పి ఉంది. వస్తున్నాను 2 minutes. హలో అమ్మా, ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నామమ్మా. ఏం చేయట్లేదు. ఎలా ఉన్నారు? ఇప్పుడు దాకా బాగున్నాను, ఇప్పుడే బాగాలేదు అసలు. ఏమైందమ్మా? నేను టీ పెట్టమని అడిగారమ్మా. నాకు టీ పెట్టడం కూడా రాదు. పెళ్ళికి ముందు నాకు అన్ని వచ్చని చెప్పాను. నువ్వేమో నాకు టీ పెట్టడం కూడా నేర్పించలేదు. నేను ఇప్పుడు ఏం చేయనమ్మా? ఇప్పుడు ఏం లేదు, పోయిందేం లేదు, నేర్చుకో. అప్పుడేమో నేర్చుకునేటప్పటికి చదువు చదువు అని గారంగా పెరిగి ఇప్పుడు అన్ని. అమ్మా ఇప్పుడు ఆ క్లాస్ అంతా పీకొద్దు. ఇప్పుడు టీ ఎలా పెట్టాలో చెప్పమ్మా. ఏం లేదమ్మా, స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ పాలు, అందులో ఉప్పు కారం కూడా వేయాలి కదమ్మా? ఉప్పు కారం చింతపండు అన్ని వేసమ్మా. చింతపండు లేదమ్మా, బయట నుంచి తీసుకురావాలని తీసుకురామని చెప్తానమ్మా. బాబోయ్, నా పొరుగు తీసేలా ఉంది బాబాయ్. ఈ ఆయన గారు పక్కన ఉంటే నన్ను చెప్పించి కొడతారు ఇలాగేనా? హలో చెప్పు. ఇప్పుడు ఎలా చేయను? పప్పు ఒక గిన్నె తీసుకుని అందులో పప్పు నానబెట్టు ముందుగా. ఓకే, అయితే పప్పు వేసాను. ఒక బౌల్ పప్పు వేసాను అంతే. చూసావా నాకు ఎంత బాగా వచ్చినాయి. ఒక బౌలే తీసుకున్నాను నేను. కానీ నాకు ఒక డౌట్, ఇది బ్లాక్ కలర్ లో ఉంది. మనం పప్పు తినేటప్పుడు ఎల్లో కలర్ లో కదా ఉంటది. అంటే ఫుడ్ కలర్ ఏమైనా మిక్స్ చేస్తారా? అయ్యయ్యో రామరామను అంతకని చేయమాక. ఏంటంటే అందులో ఫుడ్ కలర్ ఏం మిక్స్ చేయరు. నువ్వు తీసుకున్నది మినప్పప్పు. చూసారు కదండి, చదువుకున్న అమ్మాయికి వంట కష్టాల్లో ట్రయల్. ఈ వీడియో ఇంకొక 4 hours పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.